హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే మనం 8వ తరగతి బయాలజీ జీవశాస్త్రానికి సంబంధించి తెలంగాణ టెట్లో 8వ తరగతి బయాలజీకి సంబంధించిన అంశాలన్నీ ఈరోజు వీడియోలో చూద్దాము. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా విషయం, మంచి విషయము మన ఛానల్కి సంబంధించి కానీ సబ్జెక్ట్కి సంబంధించి కానీ చెప్పాలనుకుంటే ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే. సైన్స్ అనే పదం సింటియా అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, అరబిక్. ఆన్సరు లాటిన్. సైన్స్ అనే పదం లాటిన్ భాషా పదమైన సింటియా నుండి వచ్చింది. దీని అర్థం జ్ఞానం. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనలో భాగంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఒక నిర్ధారణకు రావడానికి ఉపయోగించే క్రమబద్ధమైన పద్ధతిని ఏమంటారు? ఊహాత్మక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, సాధారణ పద్ధతి ఏదీ కాదు. ఆన్సరు శాస్త్రీయ పద్ధతి. శాస్త్రవేత్తలు సమస్యలను పరిష్కరించడానికి లేదా ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ఒక క్రమబద్ధమైన మార్గాన్ని పాటిస్తారు. దాన్నే శాస్త్రీయ పద్ధతి అంటారు. దీనిలో సమస్యను గుర్తించడం, పరికల్పన చేయటం, ప్రయోగాలు చేయటం, విశ్లేషించడం వంటి సోపానాలు ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం లేదు. ప్రయోగం చేయటం, సమాచార సేకరణ, సమస్యను గుర్తించడం లేదా ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ఆన్సరు సమస్యను గుర్తించడం లేదా ప్రశ్నించడం. శాస్త్రీయ పద్ధతి ఎల్లప్పుడూ ఒక ప్రశ్న లేదా ప్రకృతిని గమనించిన ఒక సమస్యతోనే ప్రారంభమవుతుంది. సమస్యను గుర్తించిన తర్వాతే దానికి ఊహాజనిత సమాధానం, పరికల్పనను ఆలోచిస్తారు. పరీక్షించడానికి వీలున్న ఊహాత్మక సమాధానాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఏమని పిలుస్తారు? సిద్ధాంతం, పరికల్పన, ప్రయోగం, నిర్ధారణ. ఆన్సరు పరికల్పన. ఒక సమస్యకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించే తాత్కాలిక లేదా ఊహాత్మక సమాధానాన్ని పరికల్పన అంటారు. దీనిని ప్రయోగాల ద్వారా నిజమా కాదా అని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రయోగం చేసేటప్పుడు ఫలితాన్ని ప్రభావితం చేసే, మార్చడానికి వీలుండే అంశాలను ఏమంటారు? స్థిరాంకాలు, చరరాశులు, నియంత్రణలు, సూత్రాలు. ఆన్సర్ చరరాశులు. ప్రయోగంలో మార్పుకు లోనయ్యే లేదా మనం మార్చే అంశాలను చరరాశులు అంటారు. ఉదాహరణకు, మొక్క ఎదుగుదలపై కాంతి ప్రభావం చూపేటప్పుడు కాంతి తీవ్రత ఒక చరరాశి అవుతుంది. క్రింది వానిలో ఏది శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలలో భాగం కాదు? పరిశీలించడం, వర్గీకరించడం, సమాచారాన్ని నమోదు చేయడం, గుడ్డిగా నమ్మటం. ఆన్సర్ గుడ్డిగా నమ్మటం. విజ్ఞాన శాస్త్ర పరిశీలనల ఆధారాలపై ఆధారపడుతుంది. పరిశీలించడం, వర్గీకరించడం, కొలవడము, ఊహించడము, సమాచార ప్రసారము వంటి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు. గుడ్డిగా నమ్మటం అనేది శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధం. ల్యాబొరేటరీలో రసాయనాలతో ప్రయోగాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏది? రసాయనాలు రుచి చూడటం, రసాయనాలు నేరుగా వాసన చూడటం, ఉపాధ్యాయుల సమక్షంలోనే ప్రయోగాలు చేయటం, రక్షణ కళ్ళజోళ్ళు ధరించటం, రసాయనాలను చేతులతో నేరుగా తాకటం. ఆన్సర్ ఉపాధ్యాయుల సమక్షంలోనే ప్రయోగాలు చేయటం, రక్షణ కళ్ళజోళ్లను ధరించటం. ప్రయోగశాల భద్రతా రూల్స్ ప్రకారం ప్రమాదకర రసాయనాలను ఎప్పుడూ రుచి చూడకూడదు, నేరుగా వాసన చూడకూడదు. టీచర్ పర్యవేక్షణలో రక్షణ పరికరాలు వాడుతూ ప్రయోగాలు చేయాలి. కణాన్ని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్, రాబర్ట్ హుక్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్, థియోడర్ స్వాన్. ఆన్సరు రాబర్ట్ హుక్. 1665లో బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ ఒక పలచని ఓకు చెట్టు బెరడు మొక్కను తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని కింద పరిశీలించి చిన్న చిన్న గదులు వంటి నిర్మాణాలను చూశాడు. వాటికి సెల్ అని పేరు పెట్టాడు. సెల్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? దాని అర్థం ఏమిటి? గ్రీకు భాషా పదం పెద్ద గది, లాటిన్ భాషా పదం చిన్న గది, ఇంగ్లీష్ భాషా పదం రంధ్రం, డచ్ భాషా పదం జైలు. ఆన్సర్ లాటిన్ భాష, చిన్న గది. సెల్ అనేది సెల్యులా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ భాషలో సెల్ అంటే చిన్న గది అని అర్థము. కణంలో ఉండే కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌను, పర్కింజే, స్లైడెన్. ఆన్సర్ రాబర్ట్ బ్రౌన్. 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఆర్కిడ్ పత్రాల కణాలను పరిశీలిస్తున్నప్పుడు కణం మధ్యలో ఒక గుండ్రటి చుక్కలాంటి నిర్మాణాన్ని గమనించి దానికి కేంద్రకం అని పేరు పెట్టాడు. ఉల్లిపాయ పొర కణాలను మైక్రోస్కోపులో స్పష్టంగా చూడటానికి ఏ రంజకాన్ని ఉపయోగిస్తారు? అయోడిన్ లేదా మిథిలిన్ బ్లూ, సాఫ్రనిన్, ఎర్రసిర, పైవన్నీ వాడవచ్చు. ఆన్సరు పైవన్నీ వాడవచ్చు. ఉల్లిపాయ పొరలోని కణభాగాలను, కేంద్రకాన్ని స్పష్టంగా చూడటానికి ల్యాబ్లోని సాఫ్రనిన్, మిథలిన్ బ్లూ, అయోడిన్ లేదా రెడ్ ఇంక్
వంటి రంజకాలను ఉపయోగిస్తారు. మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ఏది? ఎర్ర రక్త కణం, తెల్ల రక్త కణం, నాడీ కణం, కండర కణం. ఆన్సర్ నాడీ కణం. మానవ శరీరంలో నాడీ కణం అత్యంత పొడవైనది. ఇది దాదాపు 1 మీటర్ వరకు పొడవు ఉంటుంది. ఈ సమాచారాన్ని శరీర భాగాల నుండి మెదడు నుండి శరీర భాగాలకు చేరవేస్తుంది. క్రింది వాటిలో స్థిరమైన ఆకారం లేని కణం ఏది? అమీబా, మానవుని తెల్ల రక్త కణాలు, పైరెండు, నాడీ కణం. ఆన్సర్ పైరెండు. ఏకకణ జీవి అయిన అమీబా తన మిథ్యాపాదాల ద్వారా ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటుంది. అలాగే మానవ రక్తంలోని తెల్ల రక్త కణాలు కూడా రోగ నిరోధక చర్యల్లో భాగంగా తమ ఆకారాన్ని మార్చుకోగలవు. భూమి మీద జీవించి ఉన్న కణాలన్నింటిలోకెల్లా అతిపెద్ద కణం ఏది? తిమింగలం కణం, నిప్పుకోడి అండం, ఏనుగు నాడీ కణం, మానవ అండం. ఆన్సరు నిప్పుకోడి అండం. ప్రపంచంలోనే అతిపెద్ద కణం నిప్పుకోడి యొక్క అండము. ఇది సుమారు 17 సెంటీమీటర్లు × 13 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. వృక్ష కణానికి జంతు కణానికి మధ్య గల ప్రధాన తేడా ఏమిటి? వృక్ష కణంలో కణత్వచం ఉండదు. వృక్ష కణంలో కణకవచం మరియు హరిత రేణువులు ఉంటాయి. జంతు కణంలో ఉండవు. జంతు కణంలో కేంద్రకం ఉండదు. వృక్ష కణంలో మైటోకాండ్రియా ఉండదు. ఆన్సర్ వృక్ష కణంలో కణకవచం మరియు హరిత రేణువులు ఉంటాయి. జంతువుల కణాల్లో ఉండవు. వృక్ష కణాల చుట్టూ కణత్వచంతో పాటు అదనంగా సెల్యులోస్తో నిర్మితమైన గట్టి కణకవచం ఉంటుంది. అలాగే కిరణజన్య సంయోగ కోసం వృక్ష కణాలలో హరిత రేణువులు ఉంటాయి. ఇవి జంతు కణాలలో లోపిస్తాయి. సూక్ష్మజీవులను మొదటిసారిగా సజీవ స్థితిలో చూసి వాటిని యానిమల్ క్యూల్ అని పిలిచిన శాస్త్రవేత్త ఎవరు? లూయిస్ పాస్చర్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్, రాబర్ట్ కోచ్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆన్సర్ ఆంటోనీ వాన్ లీవెన్హుక్. డచ్ శాస్త్రవేత్త అయిన ఆంటోనీ వాన్ లీవెన్హుక్ 1674లో తను స్వయంగా తయారు చేసిన శక్తివంతమైన సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ద్వారా నీటి బిందువులలో కదిలే సూక్ష్మజీవులను చూశాడు. వాటిని యానిమల్ క్యూల్స్ అంటే చిన్న జంతువులని పేరు పెట్టాడు. అందుకే ఆయన సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు అని అంటారు. పాలు పెరుగుగా మారటానికి కారణమయ్యే బ్యాక్టీరియా ఏది? రైజోబియం, లాక్టోబాసిల్లస్, స్పెక్ట్రోకోకస్, విబ్రియో కలరా. ఆన్సర్ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలలో ఉండే లాక్టోస్ చక్కెరలను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలను పెరుగుగా మారుస్తుంది. చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? దీన్ని కనుగొన్నది ఎవరు? పాశ్చరైజేషన్ లూయిస్ పాస్చర్, కిణ్వ ప్రక్రియ లూయిస్ పాస్చర్, టీకా ఎడ్వర్డ్ జెన్నర్, నైట్రోజన్ స్థాపన రాబర్ట్ కోచ్. ఆన్సర్ కిణ్వ ప్రక్రియ లూయిస్ పాస్చర్. ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల సమక్షంలో చక్కెరలను ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మారే ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు. దీనిని 1857లో లూయిస్ పాస్చర్ కనుగొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్ అయిన పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హోవర్డ్ డి ఫ్లోరీ, ఎడ్వర్డ్ జెన్నర్, జోనస్ సాక్. ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1929లో స్కాట్లాండ్ శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ నోటాటమ్ అనే బూజు నుండి శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను అనే అద్భుత ఔషధాన్ని యాంటీబయాటిక్ ని కనుగొన్నారు. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను నయం చేస్తుంది. స్మాల్ పాక్స్ వ్యాధికి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు? లూయిస్ పాస్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, రాబర్ట్ కోచ్, ఆల్బర్ట్ సాబిన్. ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్. 1796లో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ ఆవుల అమ్మవారు వైరస్ ఆధారంగా మశూచికి వ్యాక్సిన్ కనుగొన్నారు. వాకా అంటే లాటిన్ భాషలో ఆవు అని అర్థం. దీని నుండి వ్యాక్సిన్ అనే పదం వచ్చింది. లెగ్యుమినసీ మొక్కలు వేరు బుడిపలలో ఉంటూ వాతావరణంలో నైట్రోజన్ స్థాపించే బ్యాక్టీరియా ఏది? అజిటోబ్యాక్టర్, రైజోబియం, క్లాస్ట్రిడియం, ప్లాస్మోడియం. ఆన్సర్ రైజోబియం. రైజోబియం బ్యాక్టీరియా చిక్కుడు జాతి మొక్కలలో వేర్లలో సహజీవనం చేస్తూ గాలిలోని నైట్రోజన్ మొక్కలకు ఉపయోగపడేటట్లు నైట్రేట్లుగా మారుస్తుంది. మానవులలో మలేరియా వ్యాధిని కలుగజేసే పరాన్నజీవి ఏది? అది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ప్లాస్మోడియం ఆడ ఎనాఫిలిస్ దోమ, వైరస్ మగ అడానఫిలిస్ దోమ, యాంటమేబా ఈగలు, బాసిల్లస్ క్యూలిక్స్ దోమ. ఆన్సర్ ప్లాస్మోడియం ఆడ ఎనాఫిలిస్ దోమ. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వస్తుంది. రోగి నుండి ఆరోగ్యవంతుడికి ఈ పరాన్నజీవిని మోసుకెళ్లే వాహకం ఆడ ఎనాఫిలిస్ దోమ. దీనిని బ్రిటిష్ డాక్టర్ రొనాల్డ్ రాస్ సికింద్రాబాద్లో నిరూపించారు. సిట్రస్ కాంకర్ అనే నిమ్మజాతి మొక్కలలో వచ్చే ఒక రకమైన వ్యాధి. ఇది దేని వల్ల వస్తుంది? వైరస్, శిలీంధ్రం, బ్యాక్టీరియా, కీటకాలు. ఆన్సర్ బ్యాక్టీరియా.
సిట్రస్ క్యాంకర్ అనేది జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ అనే బ్యాక్టీరియా వల్ల నిమ్మ నారింజ చెట్లకు వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు ఏవి? హైడ్రాలో మొగ్గ తొడగం, అమీబాలో ద్విధా విచ్ఛిత్తి, పై 2 కప్పలో ఫలదీకరణ. ఆన్సరు పై 2. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక లేకుండా ఒక స్త్రీ జీవి నుండి కొత్త జీవులు ఏర్పడటాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో మొగ్గ తొడగటం, అమీబాలో ఒక కణం 2గా విడిపోవడం దీనికి మంచి ఉదాహరణలు. శుక్రకణం మరియు అండం కలయికలు ఏమంటారు? దీనివల్ల ఏం ఏర్పడుతుంది? విదలనం, పిండం, ఫలదీకరణం, సంయుక్త బీజం, అడ్రోజెనిసిస్, మొగ్గ రూపాంతరం, లార్వా. ఆన్సరు ఫలదీకరణం అంటారు. దీని నుంచి సంయుక్త బీజం ఏర్పడుతుంది. పురుష సంయోగ బీజమైన శుక్రకణం, స్త్రీ సంయోగ బీజమైన అండం కలిసిపోవడాన్ని ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజము జైగోట్ అంటారు. ఇది ఏకకణ నిర్మాణము. కప్పలలో ఏ రకమైన ఫలదీకరణం జరుగుతుంది? అంతర ఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం, అలైంగిక ఫలదీకరణం, అసంయోగ జననం. ఆన్సర్ బాహ్య ఫలదీకరణం. శుక్రకణం అండాల కలయిక జీవి శరీరం వెలుపల జరిగితే దానిని బాహ్య ఫలదీకరణం అంటారు. కప్పలు, చేపలు బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. మానవుల్లో, పక్షులలో శరీరం లోపల జరుగుతుంది కాబట్టి ఇది అంతర ఫలదీకరణం. గుడ్లు పెట్టే జంతువులు మరియు పిల్లలు కనే జంతువులను వరుసగా ఏమంటారు? శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు, అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు, శాకాహారులు, మాంసాహారులు, జలచరాలు, కేచరాలు. ఆన్సరు అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు. గుడ్డు పెట్టి పిల్లల్ని పొదిగే జంతువులను అండోత్పాదకాలు అని అంటే పక్షులు, కప్పలు, పాములు. నేరుగా పిల్లలకి జన్మనిచ్చి పాలిచ్చి పెంచే జంతువులు శిశోత్పాదకాలు అని మానవుడు, ఆవు, కుక్క అంటారు. కప్ప యొక్క లార్వా దశ అయిన ట్యాడ్పోల్ ప్రౌఢ కప్పగా మారే ప్రక్రియను ఏమంటారు? క్లోనింగ్, రూపాంతరము, బహుదా విచ్ఛిత్తి, పొదగడం. ఆన్సర్ రూపాంతరం అంటారు. లార్వా దశ నుండి తీవ్రమైన శారీరక మార్పుల ద్వారా ప్రౌఢజీవిగా మారే ప్రక్రియను రూపాంతరం అంటారు. ట్యాడ్పోల్ రూపంలో తోకతో ఉండి ఈదే జీవి కాళ్ళు వచ్చి ఊపిరితిత్తుల్లో శ్వాసించే కప్పగా మారుతుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక ప్రౌఢజీవి శరీర కణం నుండి సృష్టించబడిన క్లోనింగ్ గొర్రెపిల్ల పేరు ఏమిటి? దానిని సృష్టించింది ఎవరు? లూయిస్ పాస్చర్, డాలీ, ఇమాన్ విల్మెట్, రోజీ చార్లెస్ డార్విన్, పింకీ జెన్నర్. ఆన్సర్ డాలీ, ఇమాన్ విల్మెట్. జూలై 5, 1996న స్కాట్లాండ్లోని రోజ్లిన్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇయాన్ విల్ముట్ బృందం డాలీ అనే గొర్రెపిల్లకు నింగ్ పద్ధతి సమరూప జీవి సృష్టి ద్వారా విజయవంతంగా సృష్టించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏ వయసు మధ్య కాలాన్ని కౌమార దశగా పరిగణిస్తారు? 0 నుంచి 5, 10 నుంచి 19, 20 నుంచి 30, 60 సంవత్సరాలు పైబడిన వారు. ఆన్సర్ 10 నుండి 19. బాల్య దశ నుండి యవ్వన దశకు మారే పరివర్తన కాలాన్ని కౌమార దశ అంటారు. సాధారణంగా 10 నుంచి 19 లేదా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గల వారిని టీనేజర్స్ లేదా కౌమార దశ వారు అంటారు. కౌమార దశలో అబ్బాయిల గొంతు వద్ద పెరిగే గురకలాంటి నిర్మాణాన్ని ఏమంటారు? థైరాయిడ్, ఆడమ్స్ యాపిల్ స్వరపేటిక, లాలాజల గ్రంథి, టాన్సిల్స్. ఆన్సర్ ఆడమ్స్ యాపిల్ స్వరపేటిక. కౌమార దశలో అబ్బాయిలలో స్వరపేటిక పెద్దదై గొంతు వెలుపలకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తుంది. దీనిని ఆడమ్స్ యాపిల్ అంటారు. దీనివల్ల అబ్బాయిల గొంతు బొంగురుగా, గంభీరంగా మారుతుంది. కౌమార దశలో ముఖంపై మొటిమలు రావటానికి కారణం ఏ గ్రంథుల స్రావాలు పెరగటం వల్ల జరుగుతుంది? పీయూష గ్రంథి, స్వేద గ్రంథులు మరియు తైల గ్రంథులు, లాలాజల గ్రంథులు, జీర్ణ గ్రంథులు. ఆన్సర్ స్వేద గ్రంథులు మరియు తైల గ్రంథులు. ఈ వయసులో చర్మంలో ఉండే స్వేద, సెబేషియన్ గ్రంథుల పనితీరు బాగా పెరుగుతుంది. గ్రంథి రంధ్రాల్లో బ్యాక్టీరియా చేరి శవం పేరుకుపోవడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. స్త్రీలలో మొదటి ఋతుస్రావాన్ని మరియు అది పూర్తిగా ఆగిపోవడాన్ని వరుసగా ఏమంటారు? మోనోపాజ్, మోనార్కే, మోనోపాజ్, ఓవ్యులేషన్. గర్భధారణ ఏది కాదు. ఆన్సర్ మొనార్కే, మోనోపాజ్. బాలికలలో కౌమార దశ ప్రారంభంలో 11 నుంచి 13 ఏళ్ల వయసులో వచ్చే మొదటి ఋతుచక్రాన్ని మొనార్కే అంటారు. సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఋతుచక్రం పూర్తిగా ఆగిపోతుంది. దాన్ని మోనోపాజ్ అంటారు. మానవుని కణాలలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? వాటిలో లైంగిక క్రోమోజోములు ఎన్ని? 46 జతలు, 2 జతలు, 23 జతలు, 1 జత, 20 జతలు, 5 జతలు, 44 జతలు, 1 జత. ఆన్సర్ 23 జతలు అంటే 46 క్రోమోజోములు. 1 జత అంటే 2 క్రోమోజోములు. మామూలు క్రోమోజోములు ఏమో 23 జతలు, 46 క్రోమోజోములు. లైంగిక క్రోమోజోములు 1 జత అంటే 2 క్రోమోజోములు. మానవుని ప్రతి కణకేంద్రకంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో మొదటి 22 జతలను శారీరక క్రోమోజోములు అనగా
చివరి 23వ జతను లైంగిక క్రోమోజోములు XY అంటారు. ఇవే పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ధారిస్తాయి. పుట్టబోయే బిడ్డ మగ శిశువా లేదా ఆడ శిశువా అనేది ఎవరి క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుంది. తల్లి క్రోమోజోమ్ X, తండ్రి క్రోమోజోమ్ X లేదా Y, అమ్మమ్మ క్రోమోజోము కేవలం ప్రకృతి నిర్ణయం. ఆన్సర్ తండ్రి క్రోమోజోమ్ X లేదా Y. తల్లి వద్ద ఎప్పుడూ XX క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. తండ్రి వద్ద XY ఉంటాయి. తండ్రి నుండి X వస్తే ఆడపిల్ల, తండ్రి నుంచి Y వస్తే మగపిల్లవాడు పుడతారు. కాబట్టి లింగ నిర్ధారణకు తండ్రి శుక్రకణమే కారణము. కానీ సమాజంలో అపోహలతో మహిళలను నిందించడం తప్పు. శరీరంలోని నాళాలు లేకుండా నేరుగా రక్తం హార్మోన్లను విడుదల చేసే గ్రంథులు ఏమంటారు? శరీరంలో నాళాలు లేకుండా నేరుగా రక్తంలోకి హార్మోన్లను విడుదల చేసే గ్రంథులను ఏమంటారు? వినాల గ్రంథులు, నాళ గ్రంథులు, మిశ్రమ గ్రంథులు, జఠర గ్రంథులు. ఆన్సర్ వినాల గ్రంథులు అంటారు. తమ స్రావాలను ప్రవహింపజేయడానికి ప్రత్యేక నాళాలు లేని గ్రంథులను వినాల గ్రంథులు లేదా అంతఃస్రావి గ్రంథులు అంటారు. ఇవి స్రవించే రసాయన వాహకాలను హార్మోన్లు అంటారు. మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు? అది ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్రంథి, మెడ, పీయూష గ్రంథి, మెదడు అడుగు భాగం, అధివృక్క గ్రంథి, మూత్రపిండం మీద, క్లోమం, జీర్ణాశయం కింద. ఆన్సర్ పీయూష గ్రంథి మెదడు అడుగు భాగంలో ఉంటుంది. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్లు శరీరంలోని మిగతా అన్ని వినాల గ్రంథుల పనితీరును నియంత్రిస్తాయి. అందుకే దీనిని ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ అంటారు. శరీరంలో ఎమర్జెన్సీ లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అడ్రినల్ను స్రవించే గ్రంథి ఏది? థైరాయిడ్, అతివృక్క గ్రంథి, పీయూష గ్రంథి, ముష్కాలు. ఆన్సర్ అతివృక్క గ్రంథి. భయము, కోపము, ఆందోళన, ఒత్తిడి కలిగినప్పుడు మూత్రపిండాలపై ఉండే అతివృక్క గ్రంథి నుండి అడ్రినల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది గుండె వేగాన్ని, శ్వాస రేటును నియంత్రించి శరీరాన్ని ఆ పరిస్థితికి సిద్ధం చేస్తుంది. అబ్బాయిలలో కౌమార దశలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే పురుష హార్మోన్ ఏది? ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్, ఇన్సులిన్. ఆన్సర్ టెస్టోస్టెరాన్. ముష్కాల నుండి విడుదలయ్యే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల అబ్బాయిలలో గడ్డం, మీసాలు రావటం, కంఠస్వరం మారటం వంటి ద్వితీయ లైంగిక లక్షణాలు కలుగుతాయి. అమ్మాయిలలో ఈ లక్షణాలకు ఈస్ట్రోజన్ కారణమవుతుంది. భారతదేశ చట్టాల ప్రకారం అమ్మాయిలకు, అబ్బాయిలకు కనీస వివాహ వయసు ఎంతగా ఉండాలి? 15, 18, 18, 21, 21, 25, ఇద్దరికి 18. ఆన్సర్ 18, 21 సంవత్సరాలు. బాల్య వివాహాల నిరోధ చట్టం ప్రకారం శారీరక, మానసిక పరిణితి కోసం అమ్మాయికి కనీసం 18 సంవత్సరాల వయసు, అబ్బాయికి 21 సంవత్సరాల వయసు నిండిన తర్వాతే వివాహం చేయాలి. చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల గర్భధారణ సమస్యలు వస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మరియు ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా పోరాడి పర్యావరణవేత్తగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ శాస్త్రవేత్త ఎవరు? ఐజాక్ న్యూటన్, రేచల్ కార్సన్, చార్లెస్ డార్విన్, గెలీలియో. ఆన్సర్ రేచల్ కార్సన్. రేచల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం పర్యావరణ ఉద్యమానికి పునాది వేసింది. క్రిమి సంహారకాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఈమె ప్రపంచానికి చాటి చెప్పారు. ఎకోలాజికల్ రీసెర్చ్ లేదా పక్షులపై విస్తృత పరిశోధనలు చేసి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? సివి రామన్, సలీం అలీ, జగదీష్ చంద్రబోస్, హరగోవింద్ ఖురానా. ఆన్సర్ సలీం అలీ. డాక్టర్ సలీం అలీ భారతదేశ అత్యున్నత పక్షి శాస్త్రవేత్త. ప్రకృతి సంరక్షణలో పక్షుల జీవన విధానాన్ని డాక్యుమెంట్ చేయడంలో ఈయన కృషి అమోఘం. మైక్రోస్కోప్ కింద మానవ బుగ్గ కణాలను పరిశీలించేటప్పుడు కేంద్రకాన్ని స్పష్టంగా చూడటానికి ఏ రంజకాన్ని వాడటం అత్యంత అనుకూలం? అయోడిన్ ద్రావటం, మిథైలిన్ బ్లూ, సాఫ్రిన్, క్లోరోఫ్లామ్. ఆన్సర్ మిథైలిన్ బ్లూ. వృక్ష కణాలు, ఉల్లిపాయ పొరకైతే అయోడిను లేదా సాఫ్రిన్ బాగా పనిచేస్తే జంతు కణాలైన మానవ బుగ్గ కణాల్లో కేంద్రకాన్ని స్పష్టంగా చూపించేందుకు మిథిలిన్ బ్లూ రంజకాన్ని ఉపయోగిస్తారు. రాబర్ట్ హుక్ తాను కనుగొన్న కణాల గురించి వివరణలు ఏ పుస్తకంలో ప్రచురించారు? మైక్రోగ్రాఫియా, ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్, హిస్టోరియా ప్లాంటారం, జనరల్ సైన్స్. ఆన్సర్ మైక్రోగ్రాఫియా. రాబర్ట్ హుక్ 1665లో తను మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించిన విశేషాలన్నింటినీ బొమ్మలతో సహా మైక్రోగ్రాఫియా అనే ప్రసిద్ధ గ్రంథంలో ముద్రించారు. కణాల పరిమాణాన్ని ఏ ప్రమాణాలతో కొలుస్తారు? ఒక మైక్రాన్ అంటే ఎంత? మిల్లీమీటరు 10⁻³ మీటర్లు, మైక్రోమీటరు 1 మీటర్లో మిలియనో వంతు, సెంటీమీటరు 10 మీటర్లు, నానోమీటర్ 10⁻12 మీటర్లు. ఆన్సర్ మైక్రోమీటరు. 1 మీటర్లో మిలియనో వంతు అంటే 10⁻6 మీటర్లు. కణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి వాటిని మైక్రోమీటర్ లేదా మైక్రాన్లలో కొలుస్తారు. 1 మైక్రాన్ = 1/10
1/1,000,000 మీటర్లు లేదా 10 లక్షల మీటర్లు అన్నమాట. సెప్టిసిమియా రక్తం విషపూరితం కావడం, ఆంథ్రాక్స్ వంటి భయంకర వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలను కనుగొని వ్యాధి క్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రాబర్ట్ కోచ్, ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ పాస్చర్. ఆన్సర్ రాబర్ట్ కోచ్. రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్, క్షయ, కలరా వ్యాధులను కలగజేసే బ్యాక్టీరియాలను వేరు చేసి చూపించారు. ఈయన ప్రతిపాదించిన నియమాలను కోచ్ సూత్రాలు అంటారు. నిల్వ ఉంచే పాలను 62 నుండి 65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు వేడి చేసి వెంటనే చల్లబరచడం ద్వారా హానికర బ్యాక్టీరియాలను చంపే పద్ధతిని ఏమంటారు? స్టెరిలైజేషన్, పాశ్చరైజేషన్, కిణ్వన ప్రక్రియ, హైడ్రోజనైజేషన్. ఆన్సర్ పాశ్చరైజేషన్. లూయిస్ పాశ్చర్ కనుగొన్న ఈ పద్ధతి వల్ల పాలు త్వరగా పాడవకుండా నిల్వ ఉంటాయి. ప్రస్తుతం మనం వాడే ప్యాకెట్ పాలు ఈ పద్ధతిలోనే శుద్ధి చేయబడతాయి. ప్లాస్మోడియం మరే పరాన్నజీవి ఆడ ఎనాఫిలిస్ దోమ లాలాజల గ్రంథుల్లో ఉంటుందని, దీనివల్ల మలేరియా వ్యాపిస్తుందని సికింద్రాబాద్లో పరిశోధన చేసి 1902లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ లావెరన్, సర్ రోనాల్డ్ రాస్, అలెగ్జాండర్ ఫ్లెమింగో, లూయిస్ పాస్చర్. ఆన్సర్ సర్ రోనాల్డ్ రాస్. రోనాల్డ్ రాస్ బ్రిటిష్ సైన్యంలో డాక్టర్గా పనిచేస్తూ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ హాస్పిటల్లో ఈ చారిత్రాత్మక పరిశోధన పూర్తి చేశారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20ని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటాము. క్రింది వానిలో వైరస్ల వల్ల వచ్చే మానవ వ్యాధుల సమూహం ఏది? టైఫాయిడ్, క్షయ, కలరా, పోలియో, చికెన్ పాక్స్, కామెర్లు, మలేరియా, అమీబియా, రింగ్ వర్మ్, గజ్జి. ఆన్సర్ పోలియో, చికెన్ పాక్స్, కామెర్లు. పోలియో, చికెన్ పాక్స్, కామెర్లు. హెపటైటిస్, ఎయిడ్స్, జలుబు వంటివి వైరస్ వల్ల వస్తాయి. టైఫాయిడ్, క్షయ అనే బ్యాక్టీరియా వల్ల వస్తాయి. మలేరియా అనేది ప్రోటోజోవా వల్ల వస్తుంది. బ్రెడ్ తయారీలో మైదా పిండికి ఈస్ట్ కలిపినప్పుడు బ్రెడ్ మెత్తగా ఉబ్బినట్లు రావడానికి విడుదలయ్యే ఏ వాయువు కారణము? ఆక్సిజను, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజను, హైడ్రోజను. ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. ఈస్ట్ పిండిలోని చక్కెరలపై శ్వాసక్రియ జరిపి కిణ్వన ప్రక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఆ వాయువు బుడగల పిండిలో నుండి పైకి రావడానికి ప్రయత్నించడం వల్ల బ్రెడ్ స్పాంజి లాగా మారుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్ర కణాలను ఉత్పత్తి చేసే ప్రధాన అవయవాలు ఏవి? పౌరుష గ్రంథి, ముష్కాలు, వాస్ డెఫరెన్సెస్, సిస్నం. ఆన్సర్ ముష్కాలు. పురుషులలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పురుష సంయోగ బీజాలైన లక్షలాది శుక్ర కణాలను మరియు టెస్టోస్టెరాన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణ సాధారణంగా ఎక్కడ జరుగుతుంది? గర్భాశయము, ఫాలోపియన్ నాళాలు, అండవాహికలు, యోని, అండాశయము. ఆన్సర్ ఫాలోపియన్ నాళాలు, అండవాహికలు. అండాశయం నుండి విడుదలైన అండం, ముష్కాల నుండి వచ్చిన శుక్రకణం రెండూ కూడా ఫాలోపియన్ నాళంలోనే కలుసుకుంటాయి. ఫలదీకరణ ఇక్కడే జరుగుతుంది. ఆ తర్వాత ఏర్పడిన పిండం గర్భాశయ గోడకు అతుక్కుంటుంది. ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అనగా ఏమిటి? పిండాన్ని పరీక్ష నాళికలో పూర్తిగా పెంచడం, శరీరం వెలుపల ప్రయోగశాలలో ఫలదీకరణ జరిపి ఆపై గర్భాశయంలో ప్రవేశపెట్టడం, అలైంగిక పద్ధతిలో పిల్లల్ని కనటం, కృత్రిమ అండాలను సృష్టించటం. ఆన్సర్ శరీరం వెలుపల ప్రయోగశాలలో ఫలదీకరణం జరిపి ఆపై గర్భాశయంలో ప్రవేశపెట్టడం. అండవాహికలు మూసుకుపోయిన స్త్రీలలో భార్యాభర్తల నుండి అండము, శుక్రకణాలు సేకరించి శరీరం వెలుపల టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చేస్తారు. ఏర్పడిన సంయుక్త బీజాన్ని వారం రోజుల తర్వాత తిరిగి తల్లి గర్భాశయంలో ఉంచుతారు. అక్కడ అది సాధారణంగా శిశువులాగానే పెరుగుతుంది. గర్భాశయంలో పెరుగుతున్న పిండం యొక్క ఆరోగ్యాన్ని, లోపాలను తెలుసుకోవడానికి స్కానింగ్ చేసేటప్పుడు ఉపయోగించే సురక్షితమైన కిరణాలు ఏవి? ఎక్స్ కిరణాలు, అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు, ఆల్ఫా కిరణాలు, గామా కిరణాలు. ఆన్సర్ అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు. గర్భిణీ స్త్రీలకు ఎక్స్ కిరణాలు వాడితే పిండానికి నష్టం జరుగుతుంది. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ గల అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి లోపల ఉన్న శిశువు చిత్రాలను స్క్రీన్ ద్వారా చూస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ను స్రవించే మిశ్రమ గ్రంథి ఏది? క్లోమము, కాలేయము, థైరాయిడ్, పీయూష గ్రంథి. ఆన్సర్ క్లోమం. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో చక్కెర శాతం పెరిగి డయాబెటిస్ అంటే మధుమేహము లేదా చక్కెర వ్యాధి వస్తుంది. మోటారు వాహనాలు మరియు పరిశ్రమల నుండి వెలువడే ఏ వాయువు వాతావరణంలో చేరటం వల్ల
ఊపిరాడకపోవడం మరియు తీవ్ర తలనొప్పి వచ్చి మరణం సంభవించవచ్చు. ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, హీలియం. ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్. ఇంధనాలు పూర్తిగా దహనం కానప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్తో చాలా వేగంగా కలిసిపోయి కార్బాకి హిమోగ్లోబిన్ గా మారుతుంది. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందక మనిషి స్పృహ కోల్పోయి మరణిస్తాడు. నీటి నాణ్యతను పరీక్షించడానికి ఉపయోగించే సూచికలలో BOD అనగా ఏమిటి? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఓజోన్ డెలివరీ, బ్యాక్టీరియల్ ఆక్సిజన్ డిక్రీజ్, బేసిక్ ఆర్గానిక్ డికంపోజిషన్. ఆన్సర్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలో ఉండే సేంద్రియ వ్యర్థాలను కుళ్ళింపజేయడానికి సూక్ష్మజీవులు ఎంత ఆక్సిజన్ అవసరమో తెలిపే కొలమానమే DOB. నీరు ఎంత ఎక్కువ కాల్షియం అయితే దాని DOB విలువ అంత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయంలో వాడే క్రిమి సంహారకాలు DDT వంటి ఆహార గొలుసు ద్వారా ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి వెళ్లే కొద్దీ వాటి గాఢత పెరగడాన్ని ఏమంటారు? జీవ లభ్యత, జీవ వృద్ధి, కిరణజన్య సంయోగక్రియ, నత్రజనీకరణ. ఆన్సర్ జీవ వృద్ధి. నశించని రసాయనాలు ఆహార గొలుసు ద్వారా పై స్థాయి జీవుల్లోకి చేరేసరికి వాటి పరిమాణం లేదా గాఢత విపరీతంగా పెరుగుతుంది. దీన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఇది పక్షుల గుడ్ల పెంకులు పగిలిపోవడానికి కారణమవుతుంది. జపాన్లో ఒక తీర ప్రాంతంలో ఫ్యాక్టరీల నుంచి విడుదలైన ఏ భారలోహం చేపల ద్వారా మనుషులకు చేరి మినిమేటా అనే భయంకర నాడీ వ్యాధికి కారణమైంది? సీసము, కాడ్మియము, పాదరసము, ఆర్సెనిక్. ఆన్సర్ పాదరసం. 1950లలో జపాన్లోని మినిమేటాలో పాదరసము కలవడం వల్ల అక్కడి చేపలు విషపూరితమయ్యాయి. ఆ చేపలను తిన్న వేలాది మంది ప్రజలు పక్షవాతము, అంధత్వము, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి మినిమేటా వ్యాధిని బారిన పడ్డారు. ఇటాయ్ అనే ఎముకల బలహీనత వ్యాధి నీటిలో ఏ భారలోహం కలుషితం కావడం వల్ల వస్తుంది? రాగి, కాడ్మియం, ఇనుము, ఫ్లోరిన్. ఆన్సర్ కాడ్మియం. నీటిలో కాడ్మియం లోహం ఎక్కువైతే ఎముకలు, కీళ్లు విపరీతమైన నొప్పులకు గురవుతాయి. దీన్నే ఇటాయ్ లేదా ఔచ్ వ్యాధి అంటారు. ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ మరియు నిర్వహణలో ఉపయోగించే 4R సూత్రం యొక్క సరైన క్రమం ఏది? ఇది డైరెక్ట్ ఆన్సర్ చూద్దా. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. పర్యావరణాన్ని కాపాడటానికి 4R సూత్రం చాలా ముఖ్యం. రెడ్యూస్ అంటే వాడకాన్ని తగ్గించండి, రీయూజ్ అంటే మళ్ళీ ఉపయోగించండి, రీసైకిల్ అంటే పునరుత్పత్తి చేయండి, రికవర్ అంటే తిరిగి పొందండి. పర్యావరణ వ్యవస్థలో ఒక జీవి యొక్క స్థానం, అది చేసే పని మరియు ఇతర జీవులతో గల సంబంధాన్ని ఏమంటారు? ఆవాసము, నిష్, జీవ మండలము, ఆవరణ వ్యవస్థ. ఆన్సర్ నిష్. ఆవాసం అనేది ఒక జీవి ఎక్కడ నివసిస్తుందో చెబితే, నిష్ అనేది ఆ ఆవాసంలో ఆ జీవి పాత్ర ఏమిటి, అది ఏం తింటుంది, ఎలా జీవిస్తుంది అనేది తెలియజేస్తుంది. 1970లలో ఉత్తరాఖండ్, పూర్వపు ఉత్తరప్రదేశ్లో చెట్లను నరకడానికి వ్యతిరేకంగా గ్రామీణ మహిళలు చెట్లను హద్దుకొని చేసిన ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమం ఏది? నర్మదా బచావో ఆందోళన, అప్పికో ఉద్యమం, చిప్కో ఉద్యమం, సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఆన్సర్ చిప్కో. చిప్కో అంటే హిందీలో హద్దుకోవటం అని అర్థం. సుందర్లాల్ బహుగుణ, చండీ ప్రసాద్ భట్ నేతృత్వంలో అడవుల సంరక్షణ కోసం ప్రజలు చెట్లను కౌగిలించుకొని గొడ్డలి దెబ్బల నుండి కాపాడారు. కర్ణాటకలో చిప్కో ఉద్యమం స్ఫూర్తితో చెట్లను హత్తుకోండి, కాపాడండి, ఉపయోగించండి అనే నినాదం ప్రారంభమైన ఉద్యమం ఏది? సైలెంట్ వ్యాలీ, అప్పికో ఉద్యమం, గంగా బచావో, జంగల్ బచావో. ఆన్సర్ అప్పికో ఉద్యమం. 1983లో కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలో పాండురంగన్ హెగ్డే నాయకత్వంలో అప్పికో ఉద్యమం ప్రారంభమైంది. కన్నడ భాషలో అప్పికో అంటే కూడా హద్దుకోవటం అని అర్థం. రాజస్థాన్లోని కేజ్రీ గ్రామంలో 1730లో చెట్లను నరకకుండా కాపాడటానికి తన 3 కుమార్తెలతో సహా ప్రాణాలర్పించిన వీర నారి ఎవరు? మేధా పాట్కర్, అమృతాదేవి బిష్ణోయ్, వందనా శివ, కిరణ్ బేడి. ఆన్సర్ అమృతాదేవి బిష్ణోయ్. జోధ్పూర్ రాజు మహారాజా అభయ్ సింగ్ కోట నిర్మాణం కోసం కేజ్రీ చెట్లు నరకమన్నప్పుడు అమృతాదేవి నేతృత్వంలో 363 మంది బిష్ణోయ్ తెగ ప్రజలు చెట్లను కాపాడుతూ ప్రాణాలను విడిచారు. వీరి జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ అవార్డు ఇస్తుంది. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా పంటలు పండించడాన్ని ఏమంటారు? ఇంటెన్సివ్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, హైడ్రోపోనిక్స్, టిష్యూ కల్చర్. ఆన్సర్ సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. వర్మీ కంపోస్ట్, పశువుల పేడ, వేప నూనె వంటి సహజ సిద్ధమైన పదార్థాలను వాడి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఇది భూసారాన్ని రక్షిస్తుంది. భారతదేశంలో 100% పూర్తిగా సేంద్రియ వ్యవసాయ దేశం.
దేశీయ రాష్ట్రంగా గుర్తింపు పొందిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ, సిక్కిం, తెలంగాణ, పంజాబ్. ఆన్సర్ సిక్కిం. సిక్కిం రాష్ట్రం కెమికల్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి అధికారికంగా భారతదేశపు మొట్టమొదటి 100% సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. భూగర్భ జలాలను పెంచడానికి మరియు వర్షపు నీటిని నిల్వ చేయడానికి గ్రామాలలో ఇండ్ల వద్ద నిర్మించే నిర్మాణాలను ఏమంటారు? ఇంకుడు గుంతలు, సెప్టిక్ ట్యాంకులు, కాలువలు, చెరువులు. ఆన్సర్ ఇంకుడు గుంతలు. వర్షపు నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకేలా గుంతలు తీసి అందులో రాళ్ళు, ఇసుక వేస్తారు. దీనివల్ల బావులు, బోరు బావులు నీటి మట్టం పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 22, జూన్ 5, సెప్టెంబర్ 16, మార్చి 21. ఆన్సర్ జూన్ 5. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. గమనిక: ఏప్రిల్ 22 ధరణి దినోత్సవం, సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవము, అలాగే జూన్ 5 పర్యావరణ దినోత్సవము. ఇవి 8వ తరగతిలో బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.